వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన కార్యాలయాన్ని అనువుగా ఉన్న తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆ బోర్డు చైర్మన్ మరియు అధికారులను కోరారు. రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్లో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర మరింత ప్రోత్సాహకంగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు మనకి హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున అంబాజీపేటలో కొబ్బరి రీసెర్చ్ స్టేషన్ ఉంది. చాలా బ్రహ్మాండమైన స్టేషన్. కానీ దాని కూడా కొంతవరకే పరిమితం అవుతూ ఉంది. మొత్తం ప్రాంతానికంతా కూడా రైతులకి కావలసినటువంటి హైబ్రిడ్ రకాలు కొన్ని గోదావరి కొన్ని పేర్లు చెప్పారు. వాటన్నింటినీ కూడా ఎక్కువ ఉత్పత్తి వచ్చేలాగా, ఎక్కువ కొబ్బరికాయలు కాసేలాగా, ఎక్కువ దిగుబడి ఇచ్చేలాగా కొత్త రకాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ ప్లాంటేషన్ చేసి మళ్ళీ అవసరమైన ప్లాంటేషన్ మార్పు తీసుకెళ్ళి నిలబెడితేనే కానీ అనుకున్న రీతిలో కొబ్బరి తోటలో మనం ముందుకు వెళ్ళాం. ఈ యొక్క ఇప్పటికే చాలా మంది రైతులు చెరువుల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. వరి చేలన్నీ కూడా చెరువుల కింద మారిపోతూ ఉన్నాయి. కొబ్బరి తోట కూడా భవిష్యత్తులో ఆ రకమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే వీటి మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. కోకోనట్ బోర్డు యొక్క చల్లటి చూపు ఈ కోనసీమ ప్రాంతం మీద చూపాలని రైతుల తరఫున వీరందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. వీరందరూ కూడా మన యొక్క కోనసీమ ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ కేరళలోనో కర్ణాటకలోనో తమిళనాడులో పాటు ఇక్కడ కూడా చూడాలి. కొన్ని చోట్ల చేస్తున్నారు. మామిడిపూదలోనో ముమ్మడూరులోనో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని నాకు తెలిసింది. సంతోషం. కానీ కొబ్బరి చెట్లు అన్ని కూడా దెబ్బతిన్నాయి. హరికేన్ తుఫాను దెబ్బ కోలుకునేటప్పటికీ మరలా మనకి యూరియా ఫీడ్ మైట్ వచ్చింది, ఎర్ర నల్లి. ఆ యూరియా ఫీడ్ మైట్ నుంచి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కోలుకున్న పరిస్థితులు లేవు. ఇంకా సరైన దిగుబడి లేదు, సరైన కాయలు లేవు. వచ్చిన కాయలు కూడా పెద్ద కాయలు రావు, దిగుబడి రావు. వీటన్నిటినీ కూడా ఏ విధంగా సరిదిద్దాలో చూడాల్సిన అవసరం ఉంది. దాంతో రైతులందరూ కూడా కొబ్బరి తోటలు ఏదో మొక్కుబడిగా అనుకుని అంతర పంటలకు ఎక్కువ బేస్ అవడం జరుగుతూ ఉంది. అది అరటి కానివ్వండి, లేదా ఇతరత్ర ఇప్పుడు మళ్ళీ కొత్తగా కోకో అని పామాయిల్ అని అవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇతర పంటలు కంద లేదా ఇతర హార్టికల్చర్ క్రాప్స్ వాటి మీద కూడా దృష్టి సారించాలి. వాటి వల్లే ఈనాడు కొబ్బరి తోటలు ఉంచుకోగలుగుతున్నారు తప్ప పూర్తిగా కొబ్బరి తోటల మీద ఆధారపడితే ఈ రైతుకు పూర్తిగా న్యాయం జరిగినటువంటి పరిస్థితి. దీన్ని గమనించాలి. దీని తగ్గట్టు ఏ విధంగా ఈ కొబ్బరి తోటలు నిలబడాలంటే కొబ్బరి బేస్ చేసుకున్న వాల్యూ యాడ్ చేసి ఎడిషనల్ వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈ కొబ్బరి ద్వారా వచ్చి అన్ని రకాల ఉత్పత్తులకు కూడా ఇక్కడ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఈనాడు ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నాయి. ఈనాడు ఇండస్ట్రియల్ పాలసీ కింద కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కావాలి. ఇప్పుడే చూసాను కొన్ని ప్రొడక్ట్స్ మన వాళ్ళు ఇచ్చారు. అక్కడ కోకో మామ అన్నారు, వాటర్ ఇచ్చారు. కోకో మంజు అన్నారు, జున్ను లాంటిది ఇచ్చారు. కోకో మ్యాక్రోన్స్ ఇచ్చారు, అంటే కొబ్బరి పౌడర్ తోటి కేకుల్లో తయారు చేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా తిండికి ఆహారానికి ఉపయోగించడానికి ఉపయోగపడేవి. ఈ ప్రొడక్ట్స్ ఆయిల్ కానివ్వండి, రకరకాల కాయిల్ పీచ్ కానివ్వండి, ఏది అవకాశం ఉంటే అది కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పడిన కొన్ని కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఉన్నాయి. అందరూ కూడా ఇండివిజువల్ గా చేసుకోకపోతే కలెక్టివ్ గా అందరూ కలిసి ఒక అసోసియేషన్ గా సిఎఫ్సి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయొచ్చు. బ్రహ్మాండమైన సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు, ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫ్లాట్ హౌసెస్ కూడా ఇస్తా ఉన్నారు. ఇటువంటి వాటి మీద దృష్టి సారించాలి. కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవడానికి అంతర పంటలు ప్రోత్సహిస్తారా, అంతర పంటలు లబ్ధిని చూస్తారా, లేకపోతే ఈ పరిశ్రమలు తీసుకొస్తారా, ఏ రకంగా కొబ్బరి తోటలు ఏదో ఉన్న కొబ్బరి చెట్లే దిగుబడి వచ్చేలా చేస్తారా? కార్మికులు కొరత కూడా కొబ్బరికాయలు 100 అడితే దింపు కార్మికులకు అందులో వచ్చేది ఖర్చు 40 కాయల వరకు కూడా దింపు కార్మికుల ఖర్చు కింద అయిపోతా ఉంది. అందులో కూడా
రైతుకు మేలు కలిగేలాగా వృక్షమిత్ర కార్యక్రమాలు అన్నారు. అవి కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదు. ఇంకా పూర్తిగా రైతులకు ఉపయోగపడే దింపు కార్మికుల సమస్య కూడా ఎక్కువగా ఉంది. దానివల్ల ఏదైనా తీసినా ఖర్చు ఎక్కువ అధికం అవుతూ ఉంది. దాంట్లో కూడా ఇన్నోవేటివ్గా సాంకేతికను జోడించి ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ ఏ విధంగా వినియోగిస్తారో కొబ్బరి బొడ్డు దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. తక్కువ ఖర్చుతో రైతులు కొబ్బరికాయలు దింపుకునేలాగా అవకాశాలు పరిశీలించాల్సిన స్టైపెండ్ ఇచ్చో ట్రైనింగ్ ఇచ్చో వారిని రైతులకు ఉపయోగపడే విధంగా చెయ్యాలనేది అది ప్రధానమైన రైతులకు ఎంతో దోహదపడుతుంది. ఇక్కడ 100 రూపాయలకి 40 రూపాయలు ఖర్చుల కింద పోతున్నాయి. ఇందులో కనీసం ఖర్చు తగ్గించగలిగితే రైతుకు మేలు కలుగుతుంది అనేది ఆలోచన చేయాలని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నా చిన్నతనంలో నెలకు కొబ్బరి దింపు తీసేవాళ్ళం. ఈనాడు 3 నెలలకు ఒక కొబ్బరి దింపు, సంవత్సరాలు 4 దింపులు 5 దింపులు. ఖాళీలు కూడా అనుకున్న రీతిలో లేని పరిస్థితి. దింపు కార్మికులు లేక కొబ్బరి దింపులు కూడా తీయలేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులుగా తెలియజేస్తూ